నేను తీసుకుంటాను. పట్టుకోరా. ఏం ఫ్రెండ్స్ రా బాబు మీరు? ఏం ఫ్రెండ్స్ రా మీరు? ముందే వీడిన డేట్ విషయంలో డంపింగ్ చేశాడు నన్ను. ఇప్పుడేమో మీరంతా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. మన హాస్టల్ అపియరెన్స్ పాయింట్స్ ను బూస్ట్ చేసినందుకు ఇదేనా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్? అసలు మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలిపెట్టను. నేనేంటో మీ ఇద్దరికి తెలిసేలా చేస్తాను. మీ అంతు తెలుస్తాను. డియర్ ఆడియన్స్, ఇప్పుడు మీరు ప్రపంచంలోనే మోస్ట్ హాట్ సాకర్ మ్యాచ్ చూస్తున్నారు. స్టేడియంలో ఒక్క ఖాళీ సీట్ కూడా లేకుండా ఉంది. ఆడియన్స్ అందరూ కూడా ఓ మియాయి అంటూ అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు హౌ మియాయికి బాల్ వచ్చింది. లెఫ్ట్ ఫుట్, రైట్ ఫుట్, తర్వాత సడన్ గా స్లో అయ్యాడు అండ్ అసోసియేషన్ ని దాటి వెళ్ళిపోయాడు. ఫుట్ వర్క్ చూడండి ఎంత ఫాస్ట్ గా ఆడుతున్నాడు. ముందుకు వెళ్ళిపోయాడు. ఒక్క క్షణంలోనే 8 మంది ప్లేయర్స్ ని దాటి వెళ్ళిపోయాడు. గోల్ కీపర్ దగ్గరికి వచ్చేసాడు. షాట్ ని కొట్టబోతున్నాడు. చూస్తూ ఉండండి. షాట్ కొట్టేశాడు. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్నూన్ ఎలాంటి ప్రోగ్రెస్ కూడా సాధించలేదు. లంచ్ పూర్తి కాగానే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతున్నావా? నీకు ఫ్లూ, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఒకేసారి రావడం నమ్మలేకపోతున్నా. తొందరగా కోలుకోవాలంటే ఇదిగో ఈ మెడిసిన్ వేసుకో. కమాన్ తీసుకో, ఇది చాలా బాగా పనిచేస్తుంది. కనీసం నువ్వైనా ఉన్నావు. మిగతా ఇద్దరు వీకెండ్స్ లో డేట్ కి వెళ్లారు. ఖాళీ టైంలో వాళ్ళు కనిపిస్తారో అన్న నమ్మకం లేదు. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వే అనిపిస్తుంది సిసి. ఇక నుండి మనం ఎప్పుడు కలిసే ఉండాలి. అవునవును, నీకు హెల్త్ బాగాలేపోయినా నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. యాక్చువల్లీ ఒక అబ్బాయి కంబైన్ స్టడీ చేద్దాం రమ్మని అడిగాడు. నువ్వు కంప్యూటర్ తో టైం పాస్ చేస్తూ ఉండు. నేను వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. నువ్వు చాలా చెడ్డదానివి. రూమ్ లో నన్ను ఒక్కదాన్ని వదిలేశారు. నేను కూడా ఎలా అయినా ఒక బాయ్ ఫ్రెండ్ ని సంపాదించుకోవాలి. నాకు ఒంట్లో బాగాలేదు. చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎక్కడున్నా? నేను వస్తున్నా. జిల్లింగ్ సిటీలోనే జాయిలకు వద్దన్నాను. వస్తున్నా. చాలా అందంగా ఉంది. అది నీకోసమే. అవునా? చాలా సంతోషం. నిజంగా చాలా బాగుంది. కానీ దీనిపైన చాలా ఖర్చు పెట్టినట్టున్నావు.
చూడటానికి చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. కాస్ట్లీ మాత్రమే కాదు, ఈ గుర్రం స్ప్లిట్స్ బాగా చేస్తుంది. పైగా దాని కళ్ళు కూడా చాలా పెద్దవి, అందుకే వేగంగా పరిగెడుతుంది. ఇది నీకు బాగా సూట్ అవుతుంది. నాకిది బాగా నచ్చింది. అది వేగంగా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నాకు గిఫ్ట్ గా ఇచ్చావు, అదే చాలు. మామూలు యాక్టర్వి కాదు నువ్వు. ఎంతలో నటిస్తావో నటించు, నేను మాత్రం నీ వల్ల పడ్డా. బోట్ రైడ్కి వెళ్దామా? ఏంటి ఇక్కడ? గేమ్ లో మనము బోట్ రైడ్ కి వెళ్ళొచ్చు అని నాకు అస్సలు తెలియదు. ఇందాక అక్కడ నేను కొన్ని బోట్స్ చూశాను, అందుకే అడిగాను. సరే, మాకు 2 బోట్స్ కావాలి. మనకి రెండెందుకు? ఒక్క బోట్ లోనే వెళ్ళొచ్చు కదా. 2 ఉంటే ఇంకా మజాగా ఉంటుంది. నువ్వు అలా కూడా ప్రాక్టీస్ అవుతావు కదా. ఇంకోలా చెప్పాలంటే 2 పడవల పైన ప్రయాణం అని కూడా చెప్పచ్చు. అర్థమైంది. బోట్ రేస్ అర్థం అంటున్నావు కదా. నేను మీ పైన కెనవలేను. జోక్ చేస్తున్నాం. ఒకే బోట్ లో వెళ్దాం. ఆ పువ్వులు చూడు, ఎంత అందంగా ఉన్నాయో. నాకు తెలిసి వాటి పేరు పాపులర్ బ్లోసమ్. దాని అర్థం ఏంటి? చూడు, సరస్సు చివర నీకు చెట్లు కనిపిస్తున్నాయా? వాటి పూలు పూర్తిగా వికసించకుండానే నీళ్ళలో పడిపోతున్నాయి. అయినా అవి ప్రయత్నం ఆపడం లేదు. నీళ్ళల్లో పడినా మళ్ళీ వికసిస్తున్నాయి, అందుకే ఆ పేరు వచ్చింది. చాలా పోయిటిక్ గా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇవి చాలా టఫ్ ఫ్లవర్స్ అనుకుంటా. సరస్సులో పడినా వికసించడం అంటే ఖచ్చితంగా సరసమైన